హలో హాయ్ గైస్. విషయం ఏంటంటే మనకి రీసెంట్గా యుద్ధాలు మన పక్క దేశాల వాళ్ళు యుద్ధాలు ఇలా కొట్టాడుకొని వస్తున్నారు కదా. అంటే భయంకరంగా అసలు మామూలు లేదు ఇప్పుడైతే వారు. అంటే ఇప్పుడు వాళ్ళు వారు జరిగితే మనకి ఏం ఇబ్బందులకు ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం కదా. అంతలోపే ఎలా జరిగిందంటే ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ అయ్యేది అంటే ఏదైనా ఒక కంట్రీ నుంచి యుద్ధం స్టార్ట్ అయిందంటే అక్కడ ఉన్న ఎటువైనా అంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది ఇక్కడ నిలిచివేస్తారనమాట. ఇప్పుడు ఇరాన్లోన మెయిన్ థింగ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి గ్యాస్ వస్తుంది, ఇంకా పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సంథింగ్ ఎనీవన్ ఇంకో ఎక్సెట్రా చాలా వస్తాయి కదా. ఇలాంటివి ఇప్పుడు మన ఇరాన్ వాళ్ళు మనకి ఇండియాకి రాకుండా ఆపేస్తారు అనమాట. మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది ఆ దేశం నుంచే, ఇరాన్ నుంచే ఎక్స్పోర్ట్ అయ్యేది ఎక్కువ, అంటే ఇతర దేశాలకు కూడా. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏదైనా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు వల్ల జరిగితే మనకేం ప్రాబ్లం అంటారా. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ అంటే గ్యాస్ ఇప్పుడు రేట్లు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ అదే. అక్కడ ఉన్న దేశం వాళ్ళు అంటే గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తారు అనమాట. ఎక్కడ దొరకడం లేదనమాట మనకి. కొత్తగా రాజస్థాన్లో ఉన్న ఒక పొలంలో అయితే క్రూడ్ ఆయిల్ పడిందని అంటున్నారు. అది నిజమైతే మాత్రం మన ఇండియాకి అయితే ఇలాంటి ప్రాబ్లంతో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. మన ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం లేదు. ఇంకా మనకి ఇప్పుడు రాజస్థాన్లో క్రూడ్ ఆయిల్ పడిందంటే మాత్రం అంటే మనకైతే చాలా బెటర్గా ఉంటుంది. మన దేశంలో ఉండేది ఇంకా ఇలాంటి దానికంటే పెట్రోల్కి డీజిల్కి అడుకోవాల్సిన అవసరం ఉండదు. అది పడిందంటే అంటే అంటే క్లారిఫై రాలేదు. ఆ క్లారిఫై వచ్చిందంటే మాత్రం మన ఇండియాలో అయితే క్రూడ్ ఆయిల్ అనేది మామూలుగా ఉండదు. ఇంకా పక్క దేశం ఆడుకోవాల్సిన అవసరం మనకి ఎలాంటి కష్టం ఉండదు. మనం